దేవునికి మేము కలుగును గాక. దేవుని గొప్ప కృప, దేవుని యొక్క ఆధిక్యత, దేవుడు మానవునికి దయచేసిండు. ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసి ఆయనలాగే మాట్లాడేటట్టు, ఆయనలాగే గుణగణాలు ఉండేటట్టు, ఆయన పరిశుద్ధతలో మనం ఉండేటట్టు, ఆయన నీతిలో మనం నడిచేటట్టు అవన్నీ మనకు అనుగ్రహింపజేసినట్ట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలుగా మనలో వాటన్నిటిని కుమ్మరించినట్టు. దేవునికి స్తోత్రం. సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మాట తీరు ఆశీర్వాదంగా మాట్లాడినప్పుడు, దీవెనకరంగా మాట్లాడినప్పుడు యోబంటడు కత్తిపోటి లాంటి మాటలు కూడా కలుగుతాయి. ఆ మాటల వల్ల ఎన్నో బాధలు, ఎన్నో విధాల రోదన, వేదన, ఇబ్బందులు, మాటతోటి ఎన్నో జీవితాలు పాడైపోవడానికి అవకాశాలు. అటువంటి మాటని దేవుడు ఏమంటాడు? మృదువైన మాట, మృదువు తీరు, మృదుత్వము. మన మాటలో ప్రేమ కలిగి, మన మాట ఒక ఔషధం లాగా ఉండాలి. ఇతరులకి మన మాట ఇతరులని బాగుపరిచే విధంగా ఉండాలి. మన మాట ఇతరులని సహాయం చేసేవారిగా ఉండాలి. మన మాట వారి జీవితాలలో ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేయాలి. ఆహా, వీళ్ళు మాట్లాడితే మాకు ఆదరణ వస్తుంది, వీళ్ళు మాట్లాడితే, యోబు మాట్లాడితేనట గుత్తులు లాగా ఇట్లా పడితే ఎట్లయితే లాక్కుంటారో పండ్లు, అట్లా యోబు మాటల కొరకు విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, వాళ్ళందరూ కాచుకొని ఉండేటోళ్ళంట యోబు మాటల కొరకు. యోబు అందరినీ ఆదరించిందంట. యోబుకి ఏ ధనాపేక్ష లేదు, యోబుకు ఏ బంగారము, ఏ వెండి మీద నాకు ఆశ లేదు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆశ పెట్టుకొని దేవునితో తన జీవితాన్ని గడుపుతున్న ఆ యోబులాగా దేవునికి స్తోత్రం. మృదుత్వము, మృదువు మన జీవితాలకి ఎంత అవసరం. దేవునికి స్తోత్రం. మృదుత్వంతో మనము దేవుని దయని పొందుకోగలుగుతాం, దైవికాన్ని మనం ఆస్వాదించుకోగలుగుతాం, దేవుని కృపలో మనం భద్రపరచుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవానికి స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి. ఆ మాట తీరులో ప్రభు నీ అద్భుతాన్ని దయచేయి, ఆశ్చర్యకార్యాన్ని దయచేయి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.